ప్రీ మార్కెట్‌కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు నవంబరు 6వ తారీఖు. ఈరోజు మనకి బ్యాంక్ ఎక్స్‌పైరీ ఉంది. అండ్ మిడ్ క్యాప్ ఎక్స్‌పైరీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇక మనం చూసుకున్నట్టయితే ఏడీఆర్ సెంటిమెంటు డాక్టర్ రెడ్డీస్, ఇన్ఫోసిస్ కొద్దిగా వీక్‌గా క్లోజ్ అయినాయి. అండ్ ముఖ్యంగా ఐసిఐసిఐ బ్యాంకు, విప్రో, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అయితే పాజిటివ్‌గా క్లోజ్ అయినాయి. చెప్పుకోదగ్గ బుల్లిష్‌నెస్, బేరిష్‌నెస్ అయితే కనిపించట్లేదు. ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే నిఫ్టీ, రియాలిటీ చాలా చక్కగా పాజిటివ్‌గా క్లోజ్ అయింది. మీడియాలో కూడా మనకేంటంటే పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది. ఈ యొక్క పర్టికులర్ సెక్టార్స్‌లో మనకేంటంటే మొమెంటమ్ ఉన్న స్టాక్స్ అయితే ఉండొచ్చు. ఇకపోతే ఎంటైర్ అప్ టు ఫార్మా కూడా అన్ని సెక్టార్స్‌లో ఏంటంటే షార్ట్ రికవరీ అనేది స్ట్రాంగ్‌గా జరిగినట్టు తెలుస్తూ ఉంది. అదేవిధంగా గ్లోబల్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అండ్ ఫ్రాన్స్, యూరప్ అండ్ జర్మనీ, ఏషియా మార్కెట్, నిక్కీ, జపాన్ నెగిటివ్గా ఉన్నాయి. బట్ ఇక్కడ అగ్రెసివ్ నెగిటివ్ అనేది కనిపించట్లేదు. యుఎస్ మార్కెట్స్ బుల్లిష్గా కనిపిస్తున్నాయి. లండన్ పాజిటివ్గా ఉంది అండ్ రష్యా పాజిటివ్గా ఉంది. హాంకాంగ్ పాజిటివ్గా ఉంది. సౌత్ కొరియా కూడా పాజిటివ్గా ఉన్నాయి. అనే బిగ్గర్ నోట్ ఏంటంటే మనకి కొద్దిగా పాజిటివ్గానే సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నట్టు క్లియర్గా ఇక్కడ తెలుస్తూ ఉంది. ఇక ఎకనామిక్ క్యాలెండర్ అనేది మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ అయితే లేవు. ఈ రోజున మనం అబ్జర్వ్ చేస్తే చెప్పుకోదగ్గ ఇంపార్టెంట్ ఈవెంట్స్ 3 స్టార్ ఉంటేనే మనం దానికి హయ్యెస్ట్ ప్రయారిటీ అనేది ఇస్తాం. ఇక్కడ లేదు కాబట్టి మనం దాన్ని వదిలేస్తాం. ఇక గత కొన్ని రోజుల నుంచి మనం ఈ యొక్క బిల్డప్ ఎలా ఉంది ఏంటి అనేది చూస్తే ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డేస్ నుంచి కూడా ఇండికేషన్ క్యాండిల్ ఫార్మేషన్ అవుతున్నాయి. బట్ ఇక్కడ లాంగ్ బిల్డప్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది వయా బిల్డప్ ద్వారా తెలుస్తుంది. దీన్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఎనీహౌ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈ యొక్క ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రాబబ్లీ ఈ యొక్క వొలటాలిటీ స్క్వీజ్ అనేది జరుగుతుంది. అక్కడ ఏదన్నా లోవర్ టైం ఫ్రేమ్స్లో మనకి ప్యాటర్న్స్ ఏదైనా బ్రేక్అవుట్ జరిగితే కూడా పార్టిసిపేట్ అనేది అప్సైడ్ చేసుకోవచ్చు అనిపిస్తుంది. లాంగ్ బిల్డప్ విషయానికి వస్తే మనకి 39.46 అనేది కనిపిస్తుంది. అండ్ షార్ట్ కవరింగ్ కూడా 15.68% అనేది కనిపిస్తుంది. షార్ట్ బిల్డప్ 25% ఉంది. అండ్ లాంగ్ అన్వైండింగ్ ఇక్కడ ఇది వచ్చేసరికి చాలా తక్కువ కనిపిస్తుంది. షార్ట్ కవరింగ్ లాంగ్ అన్వైండింగ్ 3.78% అనేది కనిపిస్తుంది. బిగ్గర్ పిక్చర్లో మనం చూస్తే సిచ్యువేషన్ని నెగిటివ్ సెంటిమెంట్ అనేది కొద్దిగా తగ్గినట్టు కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఈ యొక్క అపోలో హాస్పిటల్, అదానీ పోర్ట్స్, ఐచర్ మోటార్, టైటాన్ రిజల్ట్స్ ఇచ్చింది. ఎక్సలెంట్ రిజల్ట్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. దాని తర్వాత బజాజ్ ఫిన్సర్వ్ ఇక్కడ నెగిటివ్గా ఉంది. M&M, కోటాక్ బ్యాంక్, SBI లైఫ్, టాటా స్టీల్ కొద్దిగా వీక్ నోట్లో ట్రేడ్ అయినాయి. బిగ్గర్ పిక్చర్ అనేది మనం తీసుకున్నట్టయితే షార్ట్ కవరింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. లైక్ 60%, 65% స్టాక్స్లో ఏంటంటే కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అయినట్టు తెలుస్తుంది. ఇక బ్యాన్ లిస్ట్లో ఉన్న స్టాక్స్ GNFC. అండ్ రిజల్ట్స్ విషయానికి వస్తే ఈరోజు ఎక్సైట్ ఇండస్ట్రీస్, బ్యాటరీ కంపెనీ, దివిస్ ల్యాబ్, భారత్ ఫోర్జ్, హిందూ పెట్రో ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉన్నాయి. వీటిల్లో ఏంటంటే మనకి ఇంట్రాడేలో మొమెంటం ఉండే అవకాశం ఉంది. అదేవిధంగా అన్యూజువల్ ఆప్షన్స్ యాక్టివిటీ కనిపిస్తుంది, అంటే అగ్రెసివ్గా అనమాట. గోద్రేజ్ ప్రాపర్టీస్ కానీ, లాల్ పాత్ ల్యాబ్స్, గోద్రేజ్ ప్రాపర్టీస్, అపోలో కంకర్, అపోలో హాస్పిటల్స్, లాల్ పాత్ ల్యాబ్స్. ఫార్మాకి సంబంధించిన సెక్టార్లో మనకి డాక్టర్ రెడ్డీస్ కానీ, లాల్ పాత్ ల్యాబ్స్ కానీ కనిపిస్తూ ఉన్నాయి. ఇటువంటి స్టాక్స్లో ఏంటంటే మనం కొద్దిగా ఫోకస్ అనేది చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ కోసం. ఇక FIS, DS డెరివేటివ్ డేటా అనేది చూసుకున్నట్టయితే FIS అయితే లాంగ్ పొజిషన్కి వచ్చారు ఫ్రెండ్స్. 22,938 కాంట్రాక్ట్స్ అనేది బిల్డప్ చేశారు. క్లయింట్ షార్ట్లో ఉన్నారు. ప్రొప్రైటరీ కూడా లాంగ్కి వచ్చారు. DIS షార్ట్లో ఉన్నారు. అదేవిధంగా ఇంపార్టెంట్గా క్యాష్ మార్కెట్ అనేది ఎలా ఉందనేది చూస్తే ఫైనల్గా కొద్దిగా రెస్ట్ తీసుకుంటున్నారు. FIS అయితే 12 కోట్లు మాత్రమే సెల్ చేశారు. DIS 403 కోట్లు అప్రాక్సిమేట్గా బాయ్ చేశారు. నెట్ మనం చూసుకున్నట్టయితే 390 కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ జరిగినట్టు తెలుస్తుంది. ఇది పాజిటివ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. అదేవిధంగా ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఏవైతే స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయో వాటిల్లో టాప్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ ఇవి. వీటిల్లో ఏదంటే ఇదే డైరెక్షన్లో ఏదైతే పర్సంటేజ్ చేంజ్ ఉందో అదే డైరెక్షన్లో మనకి ఏదైనా ఆపర్చునిటీ వస్తే కూడా
మనం ఏంటంటే పార్టిసిపేట్ అనేది చేసుకోవచ్చు. ఇక నిఫ్టీ విషయానికి వస్తే ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా చూస్తే 19,300 దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది. 19,400, దాని తర్వాత 19,500 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. చెప్పుకోదగ్గ సపోర్ట్ అయితే లేదు, కానీ 19,000 దగ్గర కొద్దిగా సపోర్ట్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. ఇక్కడ చూడండి 19,200 కాలు పుట్టు 2 సెల్ చేశారు. ఓ రకంగా ఏంటంటే సైడ్ వేస్ టు బుల్లిష్ అనేది కొద్దిగా ఇక్కడ నియర్ బై కనిపిస్తుంది. బట్ ఎనీహౌ 19,300 సస్టైన్ అయితే వాళ్ళు ఎవరైతే సెల్ చేశారో 19,300 కాలు వాళ్ళు షార్ట్ కవరింగ్ అనేది చేసే అవకాశం ఉంది. ఎనీహౌ బిగ్గర్ నోట్ అనేది మనం చూసుకునే స్టిల్ దీంట్లో కాల్సే సెల్ చేసి పెట్టారు. మార్కెట్ని బ్యారిష్ వ్యూలోనే చూస్తూ ఉన్నారు. ఇక బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అండ్ దీంట్లో 43,500 రెసిస్టెన్స్ ఉంది. 43,000 ప్రస్తుతానికైతే సపోర్ట్ అనేది కనిపిస్తుంది. దీంట్లో బోత్ అంటే కాల్స్ పుట్స్ ఇద్దరు కూడా సమానంగా సెల్ చేశారు. సో ఒక సైడ్ వేస్ మార్కెట్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇటువంటి సమయాల్లో ఏంటంటే మనకి స్ట్రాంగిల్ ఏదైతే ఉందో స్ట్రాంగిల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ రెసిస్టెన్స్ దగ్గర నుంచి కిందకు వస్తుంది, సపోర్ట్ దగ్గర నుంచి పైకి వెళ్తుంది అనమాట. సైడ్ వేస్ మార్కెట్ యాక్టివిటీ కనిపిస్తుంది కాబట్టి. అండ్ ఫిన్ నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 19,600 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది. ప్రస్తుతానికైతే 19,000 దగ్గర సపోర్ట్ అయితే కనిపిస్తుంది. దీంట్లో కూడా కొద్దిగా బేరిష్ సెంటిమెంట్తోనే పొజిషన్స్ బిల్డప్ చేసినట్టు తెలుస్తూ ఉంది. అండ్ మిడ్ క్యాప్ విషయానికి వస్తే దీంట్లో కూడా మనకి స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఉన్నాయి. 9,000 దగ్గర, 9,050 దగ్గర. సపోర్ట్ విషయానికి వస్తే 8,800 దగ్గర కనిపిస్తుంది. అండ్ దీంట్లో కూడా ఏంటంటే ఎక్కువగా కాల్స్ సెల్ చేసినట్టు క్లియర్గా తెలుస్తూ ఉంది మనకి. ఇక ముఖ్యంగా ఇండియా వీక్స్ ప్రస్తుతానికైతే కూల్ ఆఫ్ అయింది. మనం ఏదైతే బెంచ్ మార్క్ అబ్జర్వ్ చేస్తున్నామో ఆ లోపే ఉంది కాబట్టి మార్కెట్ స్టేబుల్గానే ఉందని చెప్పేసి అనిపిస్తుంది. దాని తర్వాత ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ రీసెంట్గా మనం చూసుకున్నట్టే ఓ సపోర్ట్ దగ్గర నుంచి అగ్రెసివ్గా అంటే బ్యాక్ టు బ్యాక్ అనమాట, ఎక్కడ కూడా రిట్రేస్ తీసుకోకుండా స్ట్రాంగ్గా ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ జోన్ ఉందో రెసిస్టెన్స్ లెవెల్స్ దాకా అంటే 34,000 రఫ్గా అక్కడ దాకా తీసుకొచ్చారు. బట్ స్టిల్ ఇంకా ఫ్యూయల్ ఉంది మనకైతే, ఇక్కడ ఎక్కడ కూడా వీక్నెస్ కనిపించట్లేదు. మేబీ ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకోవచ్చు, కానీ ఓవరాల్గా పాజిటివ్ సెంటిమెంట్తో యూఎస్ మార్కెట్స్ అనేవి ముందుకెళ్తూ ఉన్నాయి. అదేవిధంగా నిఫ్టీ మిడ్ క్యాప్ అనేది మనం అబ్జర్వ్ చేస్తే 1 అవర్ టైం ఫ్రేమ్ ఒకసారి చూద్దాం. సో ఈ యొక్క లెవెల్ దగ్గర కొద్దిగా రెసిస్టెన్స్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్ మిడ్ క్యాప్ నిఫ్టీలో. సో ప్రాబబ్లీ ఏంటంటే మనకి ఇక్కడ 8,922 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. చూడండి ఇక్కడ మనకి కొద్దిగా బేస్ అనేది క్రియేట్ అయింది. ఓకే, అండ్ ట్రెండ్ లైన్ కూడా చక్కగా ఫార్మేషన్ అయితే జరిగింది. సో ప్రాబబ్లీ ఇక్కడ ఏదన్నా పుల్ బ్యాక్ వస్తే మనకి ట్రెండ్ లైన్ అనేది సపోర్ట్గా తీసుకునే అవకాశం ఉంది. అండ్ ఇంపార్టెంట్ లెవెల్, ఈ లెవెల్ కానీ బ్రేక్అవుట్ జరిగితే మేబీ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం చూడొచ్చు. ఇక నిఫ్టీ ఫినాన్స్ ప్రీవియస్గా రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంది. రఫ్గా ఏంటంటే 19,400 స్టిల్ రెసిస్టెన్స్ లాగా ఉంది ఫ్రెండ్స్. మనకి ఈ లో అనేది వెరీ ఇంపార్టెంట్, 19,190. ఎందుకంటే మార్కెట్ స్ట్రక్చర్ హైయర్ ఫార్మేషన్లో వెళుతూ ఉంది కాబట్టి. సో ప్రస్తుతానికైతే మనం ఒక బుల్లిష్ వ్యూతో ఉందాం. అండ్ చూస్తే రీసెంట్గా ఒక ట్రెండ్ లైన్ అనేది డ్రా చేస్తున్నాను చూడండి. ఈ ట్రెండ్ లైన్ అనేది మనకు సపోర్ట్ లాగా ఉంటుంది. ఒకవేళ ఇన్ కేస్ మార్కెట్ డౌన్ సైడ్ అనేది రావడం జరిగితే మనం ట్రెండ్ లైన్ అనేది అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ కన్సోలిడేషన్ కానీ సపోర్ట్ కానీ తీసుకుందంటే 19,400 లెవెల్ అనేది బ్రేక్అవుట్ జరిగి అందులో షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ప్రస్తుతానికైతే రెసిస్టెన్స్ లెవెల్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్. రఫ్గా ఏంటంటే 400 రౌండ్ నెంబర్గా మాట్లాడుతున్నాను నేను. ఇది వచ్చేసరికి మనకి రౌండ్ నెంబర్ అనమాట. ఇది 43,400 అనేది. ఓకే, ఇక ఇది కూడా మనకి హైయర్ ఫార్మేషన్లో వెళుతూ ఉంది. ట్రెండ్ లైన్ అనేది మనం ఏదైతే డ్రా చేసుకున్నామో ఈ యొక్క ట్రెండ్ లైన్ దగ్గర ఏంటంటే మనం ఇంపార్టెంట్ సపోర్ట్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ప్రస్తుతానికి మనకున్న స్ట్రాంగ్ స్ట్రక్చరల్ సపోర్ట్ వచ్చేసరికి ఈ లెవెల్ ఫ్రెండ్స్. సో రీసెంట్గా మనం చూస్తే 43,397 రఫ్గా ఏంటంటే 43,400 అనుకోవచ్చు. అండ్ 42,850 అనేది మనకున్న ఇమీడియట్ సపోర్ట్ అనమాట. ఈ స్వింగ్లో అనేది వెరీ ఇంపార్టెంట్. మార్కెట్ హైయర్ ఫార్మేషన్లో వెళుతుంది కాబట్టి ఇది సపోర్ట్, ఇది వచ్చేసరికి మనకి రెసిస్టెన్స్ లెవెల్స్. అండ్ ఇక్కడ 43,400 అనేది అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ అవ్వకుండా ఈలోలో కన్సోలిడేషన్ తీసుకొని బ్రేక్అవుట్ అయిందంటే కూడా ఇది 43,400 అప్రాక్సిమేట్గా మనకి ఏంటంటే షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది సిగ్నిఫికెంట్గా రావచ్చు అని చెప్పి అనిపిస్తుంది. ఇక ప్రీవియస్గా ఏదైతే స్ట్రక్చరల్గా రెసిస్టెన్స్ ఉందో నిఫ్టీ ఏం చేసిందంటే గ్యాప్ అప్ అయింది.
అండ్ ఈ యొక్క స్ట్రక్చరల్ రెసిస్టెన్స్ దగ్గరే ప్రస్తుతం అయితే కొద్దిగా సపోర్ట్ తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఏంటంటే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అనేది మార్క్ చేసాము, కొద్దిగా అడ్జస్ట్ చేసాం. అండ్ దీంట్లో కూడా ఏంటంటే మనకి చక్కగా ట్రెండ్ లైన్ అయితే కనిపిస్తుంది. సో ప్రాబబ్లీ ఈ ట్రెండ్ లైన్ అనేది వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ అనేది ప్లే చేయొచ్చు అని చెప్పిస్తుంది. ఇకపోతే మనకి 19,275 అప్ సైడ్ మనం వాచ్ చేయాల్సిన లెవెలు. ఇది రెసిస్టెన్స్ 19,063 మనకున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. ఓకే, ఎనీహౌ ఒకసారి గిఫ్ట్ నిఫ్టీ చాలా డిఫరెన్స్గా అనిపిస్తుంది. ప్రాబబ్లీ మనకి స్ట్రాంగ్ గ్యాప్ అప్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. సో మార్కెట్ హైర్ హై స్ట్రక్చర్ ఫార్మేషన్లో వెళుతుంది. ఇక్కడైతే ప్రీవియస్గా రెసిస్టెన్స్ ఉంది 19,250. ఏది గిఫ్ట్ నిఫ్టీలో రెసిస్టెన్స్ అయితే బ్రేక్అవుట్ చేసింది సక్సెస్ఫుల్గా. ఓకే, బట్ ట్రికీగా వెళుతుంది అనమాట. ఎవ్రీ రైజ్లో కూడా సెల్లింగ్ చేసుకుంటూ బట్ అప్ సైడ్ స్లోగా వెళుతూ ఉంది. ఎనీహౌ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 19,447 అనేది మనకున్న ఈ యొక్క కరెంట్ ప్రైస్ గిఫ్ట్ నిఫ్టీలో. అదేవిధంగా నిఫ్టీలో చూసుకున్నట్టయితే 19,447, 19,230లో మన నిఫ్టీ అనేది ట్రేడ్ అవుతుంది. సో దగ్గర దగ్గర మనకి 200 పాయింట్లు, 200 నుంచి 210 పాయింట్లు పాజిటివ్గా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్ట్రాంగ్ గ్యాప్ అప్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈరోజు గ్యాప్ అప్ అయిందంటే ఫ్రెండ్స్, ఇనిషియల్గానే ఇంత పెద్ద గ్యాప్ అప్ జరిగింది కాబట్టి మ్యాక్స్ ఏంటంటే షార్ట్ రికవరీ చేసే ప్రయత్నం అయితే కనిపిస్తూ ఉంది. ఓకే, ఎనీహౌ పాజిటివ్ ఓపెనింగ్ అనేది జరగవచ్చు అని చెప్పేసి అనిపిస్తుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేస్తే స్టిల్ న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తూ ఉంది. అండ్ నిఫ్టీ 50 అయితే ఇది కూడా న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. ఫైనల్గా మనం చూస్తే రీసెంట్గా ఎవ్రీడే కూడా స్ట్రాంగ్ సెల్ సజెస్ట్ చేస్తూ ఉంది. ఏది మన బేస్డ్ ఆన్ ద ఆస్కిలేటర్ అండ్ ఇండికేటర్ ప్రస్తుతం అయితే న్యూట్రల్కి వచ్చేసినాయి. సో ప్రాబబ్లీ ఇక్కడ నుంచి కూడా కొద్దిగా టర్నింగ్ ఏదైనా తీసుకోవచ్చు. ఎనీహౌ ఇది మనకున్న ప్రీ మార్కెట్ రిపోర్ట్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్నా డెఫినెట్గా మన టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. స్టే ట్యూన్. ధన్యవాదాలు.